హలో అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా చాలా చాలా బాగున్నారని కోరుకుంటుంది మీ హాస్ని రాజుపుడి. ఈరోజైతే అందరికీ ఉపయోగపడే బ్రహ్మాండమైన కొత్త కొత్త కిచెన్ టిప్స్ని అయితే మీతో షేర్ చేయబోతున్నాను. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. అలాగే మీకు ఏ టిప్ నచ్చిందనేది కమెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి. మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల వీడియో చాలామందికి అయితే సజెస్ట్ అవుతుంది. ప్లీజ్ అండి, ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడైతే ఫస్ట్ టిప్ అండి. ఫస్ట్ టిప్ ఏంటంటే, మనమైతే గ్రైండర్ని వాడుతూ ఉంటాం కదా. మనం గ్రైండర్ని వాడేటప్పుడు ఇది టైట్గా ఇలా బిగిస్తేనే మనకి అది లోపల వేసినవి దోశకైనా ఇడ్లీకైనా మెత్తగా అవుతాయి అన్నమాట. మరి బిగించినప్పుడు ఒక్కొక్కసారి ఇక్కడ సైడ్లకి టైట్గా అవుతుంది. మరి అది టైట్గా అయిందా లేదంటే గ్యాప్ ఉందని చెక్ చేసుకోవాలంటే కనీసం అంటే ఇలా ఒక మనకి గాజు ఉంటుంది కదా, మినిమం అంటే గాజు సైజు అంటే గాజు పట్టేటంతన్న గ్యాప్ అయితే ఉండాలన్నమాట. ఇలా గాజును పెట్టి చెక్ చేసుకున్నామంటే అది గాజు సరిపోతుంది అని అంటే ఇంకా అది రాసుకోదు, మనకి రిపేర్ రాదు అని తెలుసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, ఇక్కడ పెడితే టైట్గా అవుతుంది, ఇది మనకి దానికి తగులుతుంది అనమాట. అందుకోసమని ఇప్పుడైతే కొద్దిగా దీన్ని లూజ్ చేసుకోవాలన్నమాట. ఇలా పైన పెట్టాం కదా, దాన్ని లూజ్ చేసుకున్నామంటే మనకి ఇంకా మళ్ళీ గాజు పట్టేటంత ఉంటుంది అనమాట. తప్పకుండా ఈ టిప్ని అయితే ట్రై చేయండి. ఇలా చేసామంటే గ్రైండర్ అనేది జన్మలో రిపేర్ రాకుండా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, మనము ఇంకా ఇప్పుడు సమ్మర్ వచ్చేసింది కాబట్టి ప్రతి ఒక్కరూ కొత్త బియ్యం అయితే తీసుకుంటూ ఉంటారు కదా. మనము మార్కెట్లో దొరికే బియ్యం తీసుకున్నప్పుడు ఇలా ఒక గ్లాస్లో బియ్యం అయితే వేసేసుకొని ఇలా వాటర్ అయితే పోయండి. బియ్యం పైన తేలుతూ ఉన్నాయి అని అంటే అవి మంచి బియ్యం కాదని, ఎందుకంటే అవి తాలు అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ వచ్చినవి లేదంటే ప్లాస్టిక్ కలిసిందని గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఇలా తేలకుండా కిందికే ఉన్నాయి అంటే అవి మంచివని మనం తెలుసుకోవాలి. ఇలా కనుక చేసామంటే మనకి బియ్యము మంచివా కాదా, అది మనకి ప్లాస్టిక్ కలిసిందా అనేది తెలిసిపోతుంది అనమాట ఈజీగా. ఎందుకంటే ప్లాస్టిక్ కలిసినా కూడా పైన తేలుతూ ఉన్నాయి. ఇప్పుడు అన్నీ కల్తీ అయిపోయాయి కాబట్టి ప్రతి ఒక్కటి మనము ఇలా టెస్ట్ చేసి మనం తీసుకోవాలన్నమాట. ట్రై చేయండి. అలాగే టిప్ నచ్చితే వీడియోను లైక్ చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, మనమైతే దువ్వెనలు అయితే వాడుతూ ఉంటాం కదా. కొత్త దువ్వెనలు కొన్నప్పుడు అవి షార్ప్గా ఉంటాయి. షార్ప్గా ఉన్నప్పుడు మనము తల దువ్వుకుంటూ ఉంటాం కదా. తల దువ్వుకున్నప్పుడు అవి గీరుకొని పోతూ ఉంటాయి. అక్కడ స్కాల్ఫ్ దగ్గర అంతా స్కిన్ లేస్తూ ఉంటుంది. మనకి అది లేచి మనకి మంట తీస్తూ ఉంటుంది, నొప్పి పుడుతూ ఉంటుంది. అలా కాకుండా ఇలా నేను వీడియోలో చూపించినట్లుగా స్టవ్ పైన పెన్నెం పెట్టేసి పెన్నెం పైన ఇలా వీడియోలో చూపించినట్లుగా ఇలా ఒక కొద్దిసేపు అలా అనండి, వేడి తగిలేటట్టు. జస్ట్ కొద్దిగా వేడి ఎక్కితే సరిపోతుంది. ఇలా అన్నామంటే ఆ షార్ప్నెస్ అనేది పోయి మనకి ముద్దుగా వారిపోయినట్టు అవుతుంది అనమాట. అప్పుడు మనము స్కాల్ఫ్కు తగులుకోదు, మనము గీసుకున్నా కూడా మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదన్నమాట. ట్రై చేయండి, చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, ఫస్ట్ అయితే ఇలా ఒక గ్లాస్లోకి వాటర్ అయితే తీసుకోండి. తర్వాత దాంట్లో ఒక 1/2 టేబుల్ స్పూన్ అంత పసుపుని అయితే వేయండి. అలాగే ఒక నిమ్మకాయ చెక్కని ఇలా కొద్దిగా పిండేసేయండి. మరీ మొత్తం అవసరం లేదు, కొద్దిగా పిండండి, ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా. తర్వాత దీంట్లో కొద్దిగా హనీని అయితే వేసుకోండి. హనీని అయితే వేసుకున్న తర్వాత దీంట్లోనే కొద్దిగా అల్లం ఉంటుంది కదా, అల్లంని ఇలా దంచుకొని వేసుకోండి. ఇది ఎందుకు అంటే చాలామందికి పీరియడ్స్ టైంలో కడుపు నొప్పి ఎక్కువగా వస్తూ ఉంటుంది కదా. కడుపు నొప్పిని చాలామంది భరించలేనంత నొప్పి వచ్చి చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటప్పుడు మనము హనీ అలాగే అల్లము అలాగే నిమ్మరసము పసుపు వేసి కలిపేసుకొని ఒక 5 మినిట్స్ అలానే వదిలేసేసి తర్వాత దీన్ని తాగేసేయండి. ఇలా చేయడం వల్ల మనకి పీరియడ్స్ టైంలో వచ్చే కడుపు నొప్పి తగ్గుతుంది. అలాగే పీరియడ్స్ కూడా రెగ్యులర్గా వస్తాయి. అలాగే మనకి ఫ్రీగా అవుతుందన్నమాట. పొట్ట అంటే కడుపు నొప్పి తగ్గి మనకి పొట్ట కూడా ఫ్రీగా ఉంటుంది. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, ఫస్ట్ అయితే ఒక 2 వెల్లుల్లిపాయలను అయితే తీసుకోండి. కొద్దిగా రసం ఉండేటివైతే బాగుంటాయి అన్నమాట. మరీ ఎండిపోయినట్లుగా వస్తూ ఉన్నాయి కదా ఇప్పుడు వెల్లుల్లిపాయలు, ఎండిపోయినట్లుగా కాకుండా ఇలా కొద్దిగా రసం ఉండేదైతే తీసుకోండి. ఇది లావుగా ఉంది అనేసి ఒకటైతే తీసుకున్నాను, సన్నగా ఉన్నాయంటే 2 అయితే తీసుకోండి. తర్వాత దీన్ని ఇలా ఒక చిన్న రోట్లో వేసేసుకొని మెత్తగా దంచండి. ఇలా దంచుకోవాలన్నమాట. ఇలా దంచామనుకోండి అది మెత్తగా అయిపోతుంది. ఇలా అయిన తర్వాత దీన్ని మనం ఏం చేయాలంటే, చాలామందికి ఎక్కువగా పులిపిల్లు అనేది వస్తూ ఉంటాయి కదా. పులిపిల్లు వచ్చినప్పుడు మనకి ఇది దంచాం కదా, ఈ వెల్లుల్లి పేస్ట్ అనేది దీన్ని ఎక్కడైతే పులిపిల్లు ఉన్నాయో ఆ ప్లేస్లో అయితే పెట్టేసుకోవాలన్నమాట. అది పెట్టడం వల్ల ఏమవుతుందంటే పులిపిల్లు అనేది క్రమంగా అవి ఒక వారం రోజులు లేదంటే ఒక 10 రోజులు పెట్టేశామంటే ఆ పులిపిల్లు అనేది రాలి పడిపోతాయి అన్నమాట. చాలా బాగా యూజ్ అవుతుందండి ఈ టిప్ అయితే. మీరు కూడా ట్రై చేయండి. ఇలా చేయడం వల్ల
ఒక్క పులిపిరి కూడా ఉండదన్నమాట. మనకి అక్కడ మచ్చ కూడా ఏర్పడదు. ఒకే రోజైతే పోవు, కానీ కంటిన్యూగా ఒక 1 వీక్ 10 డేస్ అలానే చేయండి. పులిపిరి అనేది పూర్తిగా తగ్గిపోతాయి, ఊడి పడిపోతాయి అన్నమాట. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి చాలామంది అయితే ఏదైనా ఫంక్షన్ ఉన్నప్పుడు, పెళ్ళిళ్ళు ఉన్నప్పుడు ఫేషియల్ అయితే చేయించుకుంటూ ఉంటారు కదా. గోల్డ్ ఫేషియల్ అని, ఫ్రూట్ ఫేషియల్ అని అలా రకరకాలుగా చేయించుకుంటూ ఉంటారు కదా. అలా కాకుండా మనం ఇంట్లో ఉండే ఫ్రూట్స్ తోటి ఇలా అయితే చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు నేనైతే బనానా ఫ్రూట్ ఫేషియల్ అయితే చేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే బనానాని బాగా పండినేది ఉంటుంది కదా, ఒక్కొక్కసారి బాగా పండినట్టు కూడా మనకి అవి స్మెల్ వస్తూ ఉంటాయని తినకుండా పడేస్తూ ఉంటాము. అలా పడేయకుండా ఇలా మెత్తగా మిక్సీ అయితే పట్టేసుకోండి, లేదంటే గిన్నెలో వేసేసుకొని స్పూన్తో అన్నా కూడా మెత్తగా అయిపోతుంది. బాగా పండినటువైతే, కొద్దిగా గట్టిగా ఉన్నటువైతే ఇలా మెత్తగా చేసుకోవాలన్నమాట మిక్సీ జార్లో వేసేసుకొని. తర్వాత చూడండి ఎంత ప్యూరి మాదిరి వచ్చేసిందో, ఇలా చూడండి ఎంత బాగుందో కదా. ఇప్పుడు దీంట్లో కొద్దిగా పసుపు, ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా పసుపు, మరి ఎక్కువగా అవసరం లేదు. పసుపు ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసేసుకొని బాగా కలపండి. పసుపు అనేది ఈ అరటిపండు గుజ్జులో బాగా కలిసిపోవాలన్నమాట. తొందరగానే కలుస్తుంది. కావాలంటే మీరు మిక్సీకి వేసుకునేటప్పుడు కూడా దాంతోపాటు కూడా వేసుకోవచ్చు అనమాట. ఇవి వేసేసుకొని ఇప్పుడు దీన్ని మనం ఫేస్కి అయితే అప్లై చేసుకోవాలన్నమాట. కావలిస్తే దీంట్లో కొద్దిగా హనీ కూడా వేసుకోవచ్చు. ఫేస్కి అప్లై చేసుకున్నామంటే ఫేస్ ఎంత బాగా వస్తుందో, చాలా గ్లోగా వస్తుంది. అలాగే ఫేస్ పైన ఉండే ఏదైనా మచ్చలున్నా, మురికి ఉన్నా, ఏదున్నా పోతుందన్నమాట. అసలు చాలా గ్లోగా ఉంటుంది. అలాగే మనకి చూస్తేనే న్యాచురల్ లుక్ వస్తుందన్నమాట. మనము బ్యూటీ పార్లర్కి వెళ్ళి వేలు డబ్బులు ఖర్చు పెట్టి ఫేషియల్ చేయించుకోవాల్సిన అవసరమే ఉండదు. చాలా సింపుల్గా ఇలా మనము ఇంట్లో ఉండే ఫ్రూట్స్ తోటి ఇలా చేసేసుకున్నామంటే చాలా బాగుంటుందన్నమాట. మీరు కూడా ట్రై చేయండి. ఇలా చేసుకున్నామంటే చాలా అందంగా తయారవుతారనమాట, ₹1 ఖర్చు లేకుండా. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చాలామందికి సీజన్తో సంబంధం లేకుండా దగ్గు, జలుబు, గొంతు నొప్పి వస్తూ ఉంటుంది కదా. అలాంటప్పుడు ఇలా అయితే చెయ్యండి. ఫస్ట్ అయితే ఒక గిన్నెలో 1 గ్లాస్ అన్ని వాటర్ అయితే తీసుకోండి. తర్వాత దీన్ని ఇలా స్టవ్ పైన పెట్టేసేయండి. పెట్టేసేసి దీంట్లో ఒక తమలపాకు, లేదంటే ఒక 2-3 తమలపాకులను అయితే వేయండి. ఫస్ట్ అయితే నేను ఒక తమలపాకు డైరెక్ట్గానే వేసాను. కావాలంటే డైరెక్ట్గా వేసుకోండి, లేదంటే ఇలా చిన్నగా తుంచి అయినా సరే వేసుకోండి. ఇలా తమలపాకును వేసేసుకొని ఇప్పుడైతే ఈ తమలపాకులన్నీ ఇలా బాగా మనకి వాటర్లో అనేది ఉడకాలన్నమాట. వాటర్లో కలర్ చేంజ్ అవుతాయి అన్నమాట, అవి కొద్దిసేపు ఉడికినాయంటే. అలా వాటర్లో వేసిన తర్వాత ఇప్పుడు దీంట్లోనే కొన్ని తులసాకులు కానీ, లేదంటే పుదీనా ఆకులు కానీ, నేనైతే పుదీనా అయితే వేసానన్నమాట. పుదీనానైతే వేసేసుకోండి. తర్వాత దీంట్లోనే కొద్దిగా పసుపును వేయండి. పసుపును వేసేసి బాగా కలపండి. పసుపు అలాగే పుదీనా ఆకులు, తర్వాత మనము వాటర్ పోసుకొని దీంట్లోనే కొద్దిగా మనం కావలిస్తే మనం హనీ కూడా వేసుకోవచ్చు అనమాట. ఎక్కువగా అవసరం లేదు. మనం ఉడగట్టేసుకున్న తర్వాత లైట్గా వేసుకోవాలన్నమాట. ఇవి బాగా కలపాలి. చూడండి వాటర్ అయితే ఈ విధంగా వస్తాయన్నమాట. పసుపు వేసాం కాబట్టి వాటరు ఈ విధంగా కలర్ చేంజ్ అయిపోతాయి. ఇంకా ఈ ఫ్లేవర్ అంతా బాగా పడుతుంది. స్టవ్ ఆఫ్ చేసేసేయండి. ఆ వాటర్కి అంతా బాగా పడుతుంది అనమాట. ఇంకా తర్వాత కొద్దిసేపు ఉన్న తర్వాత ఇప్పుడైతే ఇంకా మూత తీసేసేసి ఈ వాటర్ని అయితే వడగట్టేసుకోండి. ఆ ఫ్లేవర్ అంతా వాటర్కి పట్టేసి, వాటర్ అనేది మంచి వాసనతో, తమలపాకు అలాగే పుదీనా అలాగే పసుపు ఇవన్నీ వేసాం కదా, మంచి స్మెల్ అయితే ఉంటాయన్నమాట. దీన్ని మనకు ఏ సీజన్లోనైనా సరే తాగామనుకోండి, చాలా చాలా మంచిది. తులసి ఆకులైనా సరే, పుదీనా ఆకులైనా సరే, తమలపాకు అలాగే పసుపు చాలా మంచిది కదా. మనకి చాలా బాగా దగ్గు, గొంతు నొప్పి, ఆయాసం ఉన్న ఏదున్నా బాగా పనిచేస్తుంది. మీరు కూడా పరగడుపున అంటే పొద్దున్న లేచిన తర్వాత ఇలా తాగేసుకుంటూ పుక్కిలివ్వండి. పుక్కిలించామంటే మనకి బాగా తగ్గుతుంది అనమాట. గొంతు నొప్పి ఉన్న ఏదున్నా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, మనము దోశలు వేసేటప్పుడు పెన్నెం పైన వేసిన తర్వాత అతుక్కొని పోతూ ఉంటుంది. ఎంత తీసినా రాదు. ఒక్కోసారి ఇలా గీకాల్సి వస్తుంది. ఇలా ఎక్కువసేపు గీకడం వల్ల పెన్నెం కూడా పాడైపోతుంది అనమాట. అలా కాకుండా నేను వీడియోలో చూపించినట్లుగా చేశారనుకోండి, పెన్నెం అనేది ఏమీ కాదు. అలాగే దోశలు కూడా వేసినట్టుగా లేసొస్తాయన్నమాట. ఎలా అనుకుంటున్నారా? ఫస్ట్ అయితే పెన్నెంని వేడి చేసేసి దానిపైన కొద్దిగా సాల్ట్ని అయితే వేయండి. సాల్ట్ని వేసిన తర్వాత ఒక గిన్నెలో నైట్ అంతా వాటర్ వేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టామంటే ఇలా క్యూబ్ అయితే రెడీ అయిపోతుంది. ఆ సాల్ట్ పైన ఇలా క్యూబ్ తోటి రుద్దేసేయండి. ఇంక ఇవే కరిగి వాటర్ మాదిరి వస్తూ ఉంటాయన్నమాట. ఇలా రుద్దేసుకుంటూ ఇలా కొద్దిసేపు అలానే అనేసేయండి. ఇలా అంటూ ఉన్నామనుకోండి, మనకి పెన్నెం అనేది సాల్ట్ వేసాము, అదే మనకి ఈ ఐస్ క్యూబ్ వేసి రుద్దుతున్నాం కదా, ఆ కూల్కు ఆ సాల్ట్ ఇదంతా బాగా పెన్నెంకి అంతా పట్టేసుకొని మనకి పెన్నెం అనేది ఎంత బాగా లేకపోయినా సరే నార్మల్ స్టేజ్కి అయితే వస్తుందన్నమాట. ఈ విధంగా బాగా అనేసుకొని ఇంకా తర్వాత
ఇప్పుడు ఈ వాటర్ కూడా అంత కూల్గా ఉండే గడ్డను కూడా ఇలా వాటర్ అయిపోయాయి కదా, ఇవి కూడా బాగా వేడెక్కుంటాయి అన్నమాట. ఇంకా చల్లేసేసేయండి. చల్లేసేసి మళ్ళీ స్టవ్ పైన పెన్నెం పెట్టేసి తడి అంతా ఆరిపోయిన తర్వాత ఈ విధంగా కొద్దిగా ఆయిల్ని వేసేసి తర్వాత టిష్యూ పేపర్ తోటి ఇలా మొత్తం అనేసేయండి. పెన్నెం అంతా ఆయిల్ స్ప్రెడ్ అయ్యేటట్టుగా అనేసేయండి. ఇలా అన్న తర్వాత ఇంకా ఇప్పుడైతే దోశనైతే వేసుకోవాలన్నమాట. ఇలా అనేసి ఇంకా దోశలు వేసుకున్నాం అనుకోండి, మనకి దోశ అనేది వేసినట్టుగా వచ్చేస్తుంది అనమాట. అస్సలు అతుక్కుండే ఛాన్స్ కూడా ఉండదన్నమాట. చాలా బాగా పనిచేస్తుంది. ట్రై చేయండి. ఇలా చేయడం వల్ల మనకి దోశలు అనేది బాగా వస్తాయి. అలాగే మనకి పెన్నెం కూడా పాడవకుండా ఉంటుంది. ఎప్పుడైనా సరే మీరు దోశలు వేసి అది లేయక పక్కన పెట్టేసిన పెన్నెం ఉన్నా సరే తీసుకొని ఈ టిప్నైతే ట్రై చేయండి. ఇంకా పెన్నెంకి అతుక్కోదు, అలాగే వేసినట్టుగా వస్తాయన్నమాట. ఇలా చేసామంటే చూడండి, అసలు వేసినది ఎంత బాగా లేసిందో, ఎక్కడ కూడా అతుక్కోలేదు. ఎంత పాత పెన్నెమైనా సరే ఇలా నేను చెప్పినట్లుగా చేసామంటే పెన్నెం అనేది నార్మల్ స్టేజ్కి వచ్చేసి బాగా వస్తాయి. ఇంకా మీరు ఇప్పుడు ఎన్నైనా దోశలు వేసుకొని ఒక్కటి కూడా అతుక్కోదనమాట. అలాగే పెన్నెంని మనం ఎక్కువగా కాలనివ్వకూడదు. ఎక్కువగా కాలనే కూడా దోశలు అనేది రావు, గుర్తుపెట్టుకోండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చాలామందికి ఆయిల్తో ఇలా కనుక చేసామంటే మనకి ముక్కు పైన ఉండే బ్లాక్ హెడ్స్ పోతాయని తెలియదు. మరి తెలుసుకోవాలంటే ఇప్పుడైతే టిప్ని అయితే చూసేసేయండి. ఫస్ట్ అయితే ఒక గిన్నెనైతే తీసేసుకోండి. మనము రోజు తలకు పెట్టుకునే ఆయిల్ ఉంటుంది కదా, ఆయిల్ని కొద్దిగా గిన్నెలోకి వేసేసుకొని 1 టేబుల్ స్పూన్ అంత షుగర్ వేసేసుకొని ఇప్పుడు ఈ రెండింటిని బాగా కలిపేసేసి దీన్ని మన ముక్కు పైన బ్లాక్ హెడ్స్ ఉంటాయి కదా, దానిపైన బాగా ఇలా రుద్దాలన్నమాట. ఆ ముక్కు పైన ఇలా రుద్దామనుకోండి, ఆ ముక్కు పైన ఉండే బ్లాక్ హెడ్స్ అనేది పూర్తిగా తగ్గిపోతాయి అన్నమాట. మనము ఒక్క రోజుకైతే అన్నీ పోవన్నమాట. రోజు ఇలా రుద్దంగా ఒక 1 వీక్ ఇలా రుద్దామనుకోండి, ఒక్కటి కూడా ఉండదు. చాలామందికి నల్లగా ఇలా ముక్కు పైన వచ్చేస్తూ ఉంటాయి కదా, అలా చూడ్డానికి కూడా అస్సలు బాగోదు. అలాంటప్పుడు ఈ టిప్ని అయితే ట్రై చేయండి, చాలా బాగా వస్తుందన్నమాట. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, ఫస్ట్ అయితే మనము ఇవి మనము జ్యూస్కు ఇవన్నీ వాడుతూ ఉంటాం కదా, ఈ డ్రై ఫ్రూట్స్ అదేనండి ఎండు ద్రాక్షని మనము జ్యూస్కు వాడేటప్పుడు ఇలా కొద్దిగా నల్లగా ఉంటాయి కదండి, చూడండి ఇప్పుడైతే తెల్లగా కాకుండా ఇవి కొద్దిగా రెడ్గా ఉన్నట్టు నల్లగా ఉన్నట్టు కనిపిస్తున్నాయి కదా, ఇవైతే తీసుకోవాలన్నమాట. అలాగే దీనిలో జ్యూస్ కూడా బాగా ఉంటుంది, అంటే పూర్తిగా డ్రై కాకుండా కొద్దిగా మెత్తగా ఉంటాయన్నమాట. దీంట్లో మనకి అలానే పెట్టేశామంటే ఇవి ఉండలు కట్టినట్లుగా, ఎందుకంటే జ్యూసీగా ఉన్నాయి కాబట్టి ఉండలు కట్టినట్లుగా అయిపోతూ ఉంటాయన్నమాట. అందుకోసమని అలా కాకుండా ఉండాలంటే దీంట్లో కొద్దిగా షుగర్ వేసేసి బాగా కలిపేసి ఇంకా పక్కన పెట్టేశామంటే అస్సలు ఇలా ఒకదానికొకటి అంటుకోదు, అలాగే మనకి నీట్గా ఉంటాయన్నమాట, ఉండలు కట్టకుండా ఉంటాయి. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి మనమైతే నిమ్మకాయలు అయితే తెచ్చుకుంటాం కదా, నిమ్మకాయల్ని మనము ఇలా కనుక పిండుకున్నామనుకోండి, జ్యూస్ అనేది కొద్దిగా కూడా లేకుండా మొత్తం వచ్చేస్తుంది అనమాట. ఫస్ట్ అయితే నిమ్మకాయని అయితే తీసుకోండి. నిమ్మకాయని ఇలా ఫ్లోర్ పైన పెట్టేసేసి ఇలా బాగా రుద్దాలన్నమాట. ఇలా బాగా ప్రెస్ చేసినట్లుగా ఇలా రుద్దామనుకోండి, నిమ్మకాయలో ఉండే రసం మొత్తం వచ్చేస్తుంది అనమాట. చాలా ఈజీ అనమాట ఈ విధంగా చేయడం వల్ల. ఇలా చేయడం వల్ల మనకి నిమ్మకాయ అనేది జ్యూస్ మనకి ఎంత కావాలంటే అంత వస్తుందన్నమాట. కొద్దిగా రసం కావాలన్నా సరే, ఎక్కువగా కావాలన్నా సరే మనం నిమ్మకాయని పిండుతూ ఉంటాం కదా, పిండేటప్పుడు ఇలా ఫ్లోర్కు ఇలా రుద్దేసేసి పిండేసామనుకోండి, మనకి బాగా పండిన నిమ్మకాయ అయినా సరే, ఇలా గట్టిగా ఉండే నిమ్మకాయ అయినా సరే మొత్తం వచ్చేస్తుంది అనమాట జ్యూస్ అనేది. చాలా బాగా యూజ్ అవుతుంది, ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చాలామందికి ఇలా మనకి వేళ్ళు ఉంటాయి కదండి, వేళ్ళకి మనము ఏదైనా వంకాయలు కానీ బెండకాయలు కానీ ఇంకా ఏదైనా కొద్దిగా ముళ్ళులు ఉండే వాటిని తరిగేటప్పుడు ఇవి గుచ్చుకొని పోతూ ఉంటాయి. ఒక్కొక్కసారి మనకి ఇప్పుడు డ్రాగన్ ఫ్రూట్ కానీ ఇంకా ఏదైనా మనము పైనాపిల్ పండు తినేటప్పుడు కానీ దాన్ని ముళ్ళులు గుచ్చుకుంటూ ఉంటాయి కదా, అలా గుచ్చుకున్నప్పుడు మనం పిన్నిస్ పెట్టి తీస్తూ ఉంటాము, అది సెప్టిక్ కూడా అయ్యే ఛాన్స్ ఉంటుంది. అలా కాకుండా మనకి వంకాయలకు కూడా వంకాయలకు ముళ్ళులు ఉంటాయి కదండి, అలా ముళ్ళులు ఉండేటివి ఏదైనా గుచ్చుకున్నాయంటే ఈ టిప్ని అయితే ట్రై చేయండి. లేదంటే ఒకసారి మనం తినేటప్పుడు చేపవి కూడా ముళ్ళు గుచ్చుకుంటూ ఉంటాయి, అలా గుచ్చుకోకుండా ఉండాలంటే ఫస్ట్ అయితే ఒక గిన్నెలో వాటర్ అయితే తీసుకోండి, దాంట్లోకి కొద్దిగా బేకింగ్ సోడా అయితే వేయండి. బేకింగ్ సోడా వేసేసి బాగా కలిపేసేయండి. తర్వాత దాంట్లోనే కొద్దిగా సాల్ట్ను కూడా వేసుకోవాలన్నమాట. సాల్ట్ బేకింగ్ సోడా రెండింటిని వేసి కలిపేసేసి ఇప్పుడు ఎక్కడైతే ముళ్ళు గుచ్చుకుందో దాంట్లో ఆ వేలిని ఇలా
వాటర్లో అయితే పెట్టేసుకోండి. ఇలా వాటర్లో ఒక 5 మినిట్స్ పెట్టేసామనుకోండి, మనము వంట సోడా వేయడం వల్ల సెప్టిక్ కాకుండా ఉంటుంది. ఉప్పు వేయడం వల్ల అదంతా నీట్గా క్లీన్ అయ్యి ఆ ముళ్ళు అనేది పైకి వచ్చేస్తుంది అనమాట. మనం చేత్తో అనంగానే పట్టుకొని లాగేసామంటే వచ్చేస్తుంది అనమాట. ఎక్కడ సెప్టిక్ కూడా కాదు. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, ఫస్ట్ అయితే ఒక చిన్న మూతనైతే తీసుకోండి. దాంట్లో ఇలా కొద్దిగా పసుపునైతే వేసేసుకోండి. పసుపును వేసేసుకొని కొద్దిగా వాటర్ వేసి కలిపేసేయండి. ఇది ఎందుకు అనేది కూడా చెప్తాను. ఇలా వాటర్ వేసి బాగా కలిపేసుకోండి. ఇలా బాగా కలిపిన తర్వాత ఇలా ముద్ద మాదిరి అయితే అవుతుందన్నమాట. దీన్ని ఇలా ముద్ద మాదిరి చేసేసుకొని ఎక్కడైతే మనకి పన్ను నొప్పి ఉందో, పన్ను పుచ్చిపోయిందో ఆ ప్లేస్లో దీన్ని అయితే పెట్టేసుకోవాలన్నమాట. దీన్ని ఇలా పెట్టేసుకున్నామనుకోండి, పన్ను నొప్పి తగ్గుతుంది. పన్ను పుచ్చిపోయినా కూడా దాంట్లో ఏదైనా పురుగు ఉండి నొప్పి తీస్తూ ఉన్నా సరే ఆ నొప్పి అనేది వెంటనే రిలీఫ్ అవుతుందన్నమాట. మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళే లోపు మనం ఇలా చేసుకున్నామనుకోండి, పన్ను నొప్పి అనేది తగ్గుతుంది. ఒకవేళ మనకు నైట్ టైం వచ్చిందనుకోండి, నైట్ టైం మనం వెళ్ళలేం కదా, అలాంటప్పుడు కూడా ఇలా పసుపు ముద్దని పన్ను పైన పెట్టేసి పన్నుతో ఒత్తినట్లుగా పట్టేసుకున్నట్లుగా అన్నామంటే ఆ పన్ను నొప్పి అనేది పూర్తిగా తగ్గిపోతుంది. అప్పటికప్పుడు తొందరగా తగ్గాలన్నా కూడా ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి మనమైతే ఏదైనా సరే చికెన్ మసాలా కానీ, మటన్ మసాలా కానీ, రసం పుల్లు కానీ, సాంబార్ పుల్లు కానీ ఇలా ప్యాకెట్స్ తెచ్చుకున్నప్పుడు మనం దీన్ని కట్ చేసి వాడుకుంటూ ఉంటాము. ఇంకా కట్ చేసిన తర్వాత అది మనము స్మెల్ కూడా పోతూ ఉంటుంది. మళ్ళీ దీనికి సపరేట్గా ఒక క్లిబ్బునో లేదంటే ఏదైనా పిన్ కొట్టడమో చేస్తూ ఉంటాం కదా. అలా కాకుండా ఇలా నేను వీడియోలో చూపించినట్లుగా దీనికి మళ్ళీ సపరేట్గా ఏది పెట్టాల్సిన అవసరం లేకుండా ఇలా వీడియోలో చూపించినట్లుగా ఇలా అయితే ఫోల్డ్ చేయండి. ఇలా ఫస్ట్ అయితే మనం కట్ చేసిన దాన్ని ఇలా కట్ చేసేసుకోండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను చూపిస్తా చూడండి. దీన్ని ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి, ఇలా ఓపెన్ అయ్యేటట్టుగా. తర్వాత దీన్ని ఇలా ఫోల్డ్ చేసేసేయండి. ఇలా ఫోల్డ్ చేయాలన్నమాట. ఇలా ఫోల్డ్ చేసేసి ఇలా అన్నామనుకోండి, మనకి ఆ ఫోల్డింగ్ అంతా ఇలా ఉంటుంది కదా. ఇప్పుడు దాన్ని ఇలా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసామంటే చూడండి, ఇంకా అస్సలు అది ఊడిపోయే ఛాన్స్ ఉండదు, స్మెల్ బయటకోదు. అలాగే దీన్ని డబ్బాలో పెట్టాల్సిన అవసరం ఉండదు. తర్వాత దీనికి రబ్బర్ బ్యాండ్ అలా వేయాల్సిన అవసరము అస్సలే ఉండదు. దాంతో దాన్ని లాక్ చేసేసేయచ్చు. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి మనం ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నప్పుడు చిన్నపిల్లలకి మనం సెరిలాక్ అంట, అన్నము లేదంటే అవి ఇవి తినిపిస్తూ ఉంటాం కదా. అలా తినిపించేటప్పుడు మనము ఏమవుతుంది అంటే గిన్నెలు ఎంత నీట్గా కడిగినా కొద్దిగా నీచు వాసన అలా స్మెల్ వస్తూ ఉంటాయన్నమాట. అలా స్మెల్ రాకుండా ఉండాలి, నీట్గా ఉండాలి అని అంటే ఈ టిప్ని అయితే ట్రై చేయండి. ఇలా చేయడం వల్ల గిన్నెలు అనేది చాలా ఫ్రెష్గా చాలా నీట్గా ఉంటాయి. అలాగే మనకి నీచు వాసన అలా రావు అనమాట. ఏం చేయాలంటే మనం గిన్నెలు ఎంత నీట్గా కడిగినా పోవు కదా నీచు వాసన. అలాంటప్పుడు మనము పప్పుకు కానీ లేదంటే ఏదైనా కూరలు కానీ కుక్కర్ని పెట్టేస్తాం కదా. కుక్కర్ని పెట్టినప్పుడు ఇలా కుక్కర్ పైన ఈ విధంగా గిన్నెలను అయితే బోర్లించేసేయండి. ఇలా బోర్లించడం వల్ల మనకి గిన్నెలు అనేది నీచు వాసన ఉండవు. అలాగే దాంట్లో ఏదైనా బ్యాక్టీరియా ఫంగస్ ఉన్నా చనిపోతుంది. అలాగే మనకి కుక్కర్ పెట్టేస్తాం కాబట్టి గ్యాస్ కూడా వేస్ట్ కాకుండా ఉంటుందన్నమాట. ఈ విధంగా చేయడం వల్ల మనకి స్మెల్ రాకపోయినా కూడా పిల్లలకి తినిపించేటివి ఇలా వేడి చేయడం వల్ల చాలా చాలా మంచిది. అలాగే మనకి స్మెల్ రాకుండా ఉంటాయి. అలాగే దాంట్లో ఏమి క్రిములు అలాంటివి లేకుండా ఉంటాయన్నమాట. తప్పకుండా ట్రై చేయండి. అలాగే టిప్ నచ్చితే వీడియోను లైక్ చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి మనమైతే ప్రతిరోజు సమ్మర్ కాబట్టి బాటిల్స్ని అయితే వాడుతూ ఉంటాం కదా. బాటిల్స్ను ఒక 4-5 రోజులు వాడామనుకోండి, కొద్దిగా స్మెల్ అనేది వస్తూ ఉంటాయి. మరి స్మెల్ రాకుండా బాటిల్ నీట్గా ఉండాలి. అలాగే మనం స్మెల్ ఇలా తీయంగానే కొన్ని అయితే నీచు వాసన ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, చిన్నపిల్లలు కచ్చుకొని తాగుతూ ఉంటారు కాబట్టి ఇంకా స్మెల్ ఎక్కువగా వస్తూ ఉంటాయి. మరి అలా స్మెల్ రాకుండా ఉండాలంటే బాటిల్లో కొన్ని నీళ్లు పోసి దాంట్లో ఇలా ఒక 1 టేబుల్ స్పూన్ దాకా ఉప్పునైతే వేయండి, కల్లుప్పును. అలాగే కొద్దిగా నిమ్మరసాన్ని కూడా పిండేసేయండి. నిమ్మరసాన్ని పిండేసి ఇలా బాగా కలపాలన్నమాట. నిమ్మరసము అలాగే ఉప్పును ఇలా బాగా షేక్ చేసినట్లుగా ఇలా అనాలన్నమాట. ఇలా అన్నామనుకోండి, మనకి దాంట్లో పాకురు కానీ ఏమీ లేకుండా నీట్గా పోతుందన్నమాట. అలాగే మనకి బాటిల్ కూడా నీట్గా మంచి వాసన అయితే వస్తుందన్నమాట. లెమన్ వేసి కడుగుతున్నాం కాబట్టి లెమన్ అనేది ఫ్రెష్గా ఉంటుంది కదా, మనకి బాటిల్లో ఉండే స్మెల్నంతా తీసేస్తుంది. అలాగే ఫ్రెష్గా ఉంచుతుంది అనమాట. ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది. అలాగే టిప్ నచ్చితే వీడియోను లైక్ చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, లాస్ట్ టిప్, ప్రతి ఒక్క ఆడవారికి బాగా ఉపయోగపడే టిప్ అండి. చూడండి మనమైతే ప్రతిరోజు కుక్కర్ని వాడుతూ ఉంటాం కదా. కుక్కర్ని వాడంగా ఒక్కొక్కసారి ఇలా విజిల్ తీయాలంటే కూడా రాదు, టైట్గా అయిపోతూ ఉంటుంది. కుక్కర్ పాతగా అయిపోయినప్పుడు అదంతా తుప్పు పట్టినట్లుగా అలా అయిపోతూ ఉంటుంది కదా, మనకి ప్రెషర్ వచ్చే చోట అలాంటప్పుడు
ఇలా అయితే చేసామనుకోండి మనకి కుక్కర్ అనేది చాలా స్మూత్గా ఉంటుందన్నమాట. అలాగే తుప్పు కూడా పట్టకుండా ఉంటుంది. మన ఇంట్లో పాత కుక్కర్లు ఉన్నాయనుకోండి ఇలా అయితే చెయ్యండి. ఏం లేదండి, ఫస్ట్ అయితే మనము ఇలా మూతనైతే తీస్తాం కదా, మూతను తీసిన తర్వాత మనము విజిల్ పెట్టినప్పుడు ఒక్కొక్కసారి రాదనుకోండి, ఇలా విజిల్ని అయితే తీసేసేయండి. విజిల్ని తీసేదానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది చూడండి. అందుకోసమని మన ఇంట్లో ఇలాంటివి తుప్పు పట్టినట్టు ఉన్నా లేదంటే అది సరిగ్గా రాకుండా ఉన్నా సరే ఈ విధంగా మనకి విజిల్ వచ్చే చోట కొద్దిగా ఆయిల్ని అయితే వేయండి. అలాగే చుట్టూరా ఎక్కడైనా సరే ఏదైనా తుప్పు పట్టిన చోట కానీ ఇలా విజిల్ కానీ అది లేదంటే ఒకసారి గట్టిగా టైట్గా అత్తుకొని పోతుందన్నమాట. ఇవి కుక్కర్ది కడగడానికి కూడా నీట్గా తీయడానికి కూడా రాదు. అలాంటప్పుడు ఇలా కొద్దిగా నూనెను అప్లై చేయండి. ఇలా అప్లై చేయడం వల్ల నీట్గా వస్తుంది. మనం తీయడానికి కూడా తుప్పు పట్టినా సరే పోతుంది, తీయడానికి కూడా ఓపెన్ అవుతుంది ఎంత గట్టిగా ఉన్నా సరే. అలాగే కుక్కర్కి పెట్టడానికి కూడా ఫ్రీగా ఉంటుందన్నమాట. చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది. ఇలా కొద్దిగా ఆయిల్ వేసి చూడండి, మీరే ఆశ్చర్యపోతారు. ఇలా వేసేసామంటే ఫ్రీగా అవుతుందన్నమాట. విజిల్ కూడా బాగా వస్తుంది. ట్రై చేయండి. సో ఇవండి ఈరోజు టిప్స్. మరి నచ్చాయా? నచ్చితే వీడియోను లైక్ చేయండి. మీకు ఏ టిప్ నచ్చింది అనేది కమెంట్ చేయండి. అలాగే మంచి మంచి టిప్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరి ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు అందరికీ బాయ్ అండి.